మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవ, కృపగల దేవ, నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు ప్రభువా. నీ కనికరాన్ని బట్టి, నీ కృపను బట్టి ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచావు. అందుని బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండగా ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. రోజు దేవుని వాక్యము సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనము. శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినప్పుడు శ్రేష్టమైన చక్కని మార్గములు, ఈరోజు మనము ఈ లోకములో మనం చూసినట్లయితే ఎక్కడ కూడా మంచి మార్గములలో నడిచేటువంటి వ్యక్తులను మనము చూడలేకపోతా ఉన్నాం. ఎందుకు అంటే మనిషి శరీరానుసారంగా తన యొక్క మేధస్సును బట్టి, తన యొక్క ఆలోచన బట్టి, తన యొక్క కోరికలను బట్టి తను నడుస్తూ ఉన్నాడు, జీవిస్తూ ఉన్నాడు. అయితే ఏ మార్గంలో తను ప్రయాణించినప్పటికీ తనకు దుఃఖము మిగులుతూ ఉంది, తనకి ఏదో అసంతృప్తి మిగులుతూ ఉంది. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. ఏ మార్గాలు బోధిస్తాడంటే శ్రేష్టమైనటువంటి మార్గాలు. అంత మాత్రమే కాదు, చక్కని మార్గములు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను వెళుతున్నటువంటి మార్గాలు అవి ఎక్కడికి చేరుస్తాయో మనకి తెలీదు. మన మార్గాల్లో, మన ప్రయాణాల్లో ఏర్పడినటువంటి పరిస్థితులను బట్టి మనము చేరాలనుకున్నటువంటి గమ్యము మనము చేరలేము. యోనా జీవితాన్ని మనం చూసినప్పుడు యోనా తన దేవుని మాటను వ్యతిరేకించి ఒక ప్రదేశానికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. కానీ ఆ ప్రదేశానికి అతను చేరుకోలేకపోయాడు. ఆ ప్రాంతానికి అతను చేరుకోలేకపోయాడు. కారణం ఏంటి అంటే దేవుడు తన పట్ల ఒక ఉద్దేశాన్ని, ఒక మార్గాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. కానీ యోనా తనకిష్టమైన మార్గములో, తనకి ఇష్టమైన ఆ చక్కని మార్గము, శ్రేష్టమైన మార్గమని ప్రయాణము ప్రారంభించాడు కానీ గమ్యస్థానానికి చేరుకోలేకపోయాడు. ఈ ఉదయకాల సమయంలో మనము కూడా మనము ఏర్పరచుకున్నటువంటి మార్గాలు మనకి శ్రేష్టముగా కనిపించవచ్చు. నడుస్తున్నటువంటి మార్గాలు మనకి చక్కగా కనిపించవచ్చు. కానీ అవి మనల్ని ఎప్పుడు కూడా డిసప్పాయింట్ చేస్తూ ఉంటాయి. కానీ ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. ఆయన మనని ఒక మంచి మార్గములో నడిపిస్తాడు. మనము ఆయన యందు విశ్వాసం ఉంచి మనం ముందుకు సాగినప్పుడు ఒక మంచి మార్గములో, ఒక శ్రేష్టమైనటువంటి చక్కని మార్గములో ఆయన మనల్ని నడిపిస్తాడు. ఈ లోకంలో మనము ఎంచుకున్నటువంటి మార్గాలు ఒకవేళ చక్కనివి అయినట్లయితే అవి శ్రేష్టమైనవిగా ఉండవు. ఒకవేళ శ్రేష్టమైనవి అయితే చక్కనిగా ఉండవు. ఏదో ఒక వ్యతిరేకత మనము ఎంచుకున్నటువంటి మార్గాల్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుని యొక్క మార్గములు శ్రేష్టమైనవి మరియు చక్కనివి. కాబట్టి ఈ మాటలైన నీవు నేను కూడా మన యొక్క ఆలోచనలను బట్టి కాకుండా, మనము ఎంచుకున్నటువంటి మార్గములను బట్టి కాకుండా శ్రేష్టమైన చక్కని దేవుని మార్గములలో నడుచుకోవటానికి దేవుడు కృప చూపించునుగాక. ఇట్టి మార్గములో మనము నడిచినప్పుడు ఆయనే ప్రతి మార్గము శ్రేష్టమైనదిగా, ప్రతి మార్గము చక్కనిదిగా ఆయన మన కొరకు మారుస్తాడు. అట్టి కృప ఈ వాక్యమైన మనందరికీ తోడయిండి నడిపించునుగాక. ఆమేన్.